సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఈరోజు నేను మిమ్మల్ని 5 పొడుపు కథలు అడుగుతానే. మరి వాటికి సమాధానాలను జాగ్రత్తగా ఆలోచించుకోండి. మొదటి పొడుపు కథ వచ్చేసి 1వ నంబర్ జాతీయ చిహ్నాన్ని నేను. నా తల మీద 4 సింహాలు ఉంటాయి. సత్యమేవ జైతే అని చాటు చెబుతాను. నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం. ఆలోచించారా? సమాధానం అది నేనే, అశోక స్తంభాన్ని పిల్లలు. 2వ పొడుపు కథ 4 దిక్కులా 4 గోపురాలు, హైదరాబాద్ నడిబొడ్డున నా చిరునామా. ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా వెలిశాను. నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం. కరెక్ట్గా ఆలోచించారా? సమాధానం నేనే, చార్మినార్ని పిల్లలు. 3వ పొడుపు కథ అడవిలో ఉంటాను, కానీ రాజుల కోటల ముందు కాపలా కాస్తాను. నా నోటి నుండి గుండ్లు వస్తాయి. నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం. సమాధానం అది నేనే, ఫిరంగిని పిల్లలు. 4వ పొడుపు కథ నేను ఒక రాణిని. యుద్ధరంగంలో మగవారిలా పోరాడాను. నా బిడ్డను వీపుకు కట్టుకుని ఆంగ్లేయులను గడగడలాడించాను. నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం. సమాధానం అది నేనే, ఝాన్సీ లక్ష్మీబాయిని పిల్లలు. 5వ పొడుపు కథ ఇనుముతో తయారయ్యాను నేను. యుద్ధంలో రాజులకు రక్షణనిచ్చాను. నన్ను ధరిస్తే శత్రువుల కత్తులు కూడా ఏమీ చేయలేవు. ఎవరిని నేనో చెప్పుకోండి చూద్దాం. ఆలోచించారా పిల్లలు? సమాధానం నేనే, కవచాన్ని పిల్లలు. విన్నారు కదా పిల్లలు పొడుపు కథల్ని? నచ్చాయా ఈ పొడుపు కథలు మీకు? వచ్చే ఎపిసోడ్లో ఇంకొన్ని పొడుపు కథలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.